ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని PRTUA రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన 20 డిమాండ్లలో 4 నెరవేర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన డిమాండ్లలో ఆర్థిక బకాయిలు, DA చెల్లింపు, టీచర్లకు ప్రమోషన్లు కల్పించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. 1998 బ్యాచ్ టీచర్లకు ఉద్యోగ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలని, 30% IR ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో PRTUA జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గత నెల 16వ తారీఖు టీఆర్టీ పక్షాన రాష్ట్ర అధినేత CS గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీ అన్ని జిల్లా కార్యక్రమాల కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తాము. తదుపరి 20వ తారీఖు విజయవాడ నందు ధర్నా నిర్వహిస్తాము. మీరు ఏప్రిల్ 2వ తేదీ లోపల మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి సమస్యల పరిష్కారం అయితే ధర్నాను ఉపసంహరించుకుంటాము. 7 నెలల కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము ఇచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వము 20 డిమాండ్ ఇస్తే అందులో 4 డిమాండ్లు కూడా చేయడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా మిగిలిన డిమాండ్లు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో 11వ PRకి సంబంధించిన DA బకాయిలు దాదాపు ఉద్యోగ ఉపాధ్యాయులకు 35,000 కోట్లు ఉన్నాయి. వాటిని త్వరగా పరిశీలించాలని కోరుతున్నాము. అదేవిధంగా దీర్ఘ 3 దశాబ్దాలుగా ఉమ్మడి సర్వీసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి సత్వరమే ఒక కమిషన్ వేసి ప్రభుత్వము ఈ ఉపాధ్యాయుల సర్వీసులు ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగి ప్రమోషన్ పొందేట్లా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 12వ PRC ఏర్పాటు చేసి గత ప్రభుత్వం PRC కమిషన్ వేయడం జరిగింది. ఇంతవరకు చైర్మన్ నియామకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాల పరిమితి అయింది. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి 12వ PRC కమిషన్ చైర్మన్ నియమించి తక్షణమే రిలీఫ్గా 30% అయ్యారు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ధర్నా నుంచి కోరడం జరుగుతూ ఉంది. మరి చాలా మంది CPS ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 57 మెమో ఇవ్వడం జరిగింది. వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి చాలా మంది కరోనా సమయంలో ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల కార్యనియామకాలు ఇంతవరకు పూర్తి కాలేదు. ఖచ్చితంగా వాటికి జిల్లా పరిషత్ కాకుండా కలెక్టర్ పరిధిలో తీసుకొచ్చి ప్రభుత్వం 1 టైం సెటిల్మెంట్తో కార్యనియామకాలు ఏర్పాటు చేయాలని, మరి 1998, 2008 ఉపాధ్యాయులకు 60 సంవత్సరాలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా త్వరలో 10 ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏదో కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఆలస్యం కాకుండా త్వరితగతిన జరపాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసమై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక బకాయిలు ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు రాలేదు. పెండింగ్ DAలో ఉన్నాయి. IR ఇవ్వలేదు. 2023 నుంచి PRC కమిషన్ వేయాల్సిన సందర్భంలో కూడా ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. తర్వాత 30% IR మేము డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా ప్రభుత్వాలు PRC లేట్ అయితే IR ఇవ్వడం ఆనవాయితీ. ఇప్పుడు ఆనవాయితీలు కూడా తొంగలో తొక్కి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చాలా తీవ్రమైన నష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ELs కానీ ఆర్థిక బకాయిలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. DAలు అయితే దాదాపు గత 6 సంవత్సరాలుగా DAకి సంబంధించిన అరియర్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. PF లో కూడా చాలా మందికి క్రెడిట్ కాకుండా ఉంటే ఈ మధ్య కొన్ని క్రెడిట్ కావడం జరిగింది. రిటైర్డ్ అయినటువంటి వారికి ఈ మధ్య మొత్తం దాదాపు 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లు చెల్లించడం చాలా సంతోషం. అదేవిధంగా సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అర్నీస్ కానీ, DA అరియర్స్ కానీ ఉన్నటువంటి బకాయిలన్నీ సత్వరమే చెల్లించాలని, సర్వీస్ రూల్స్ కూడా మాకు దాదాపు 22 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయినటువంటి సందర్భం ఉపాధ్యాయులకు జేఎల్గా ప్రమోషన్లే లేవు. వాటి కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులకు న్యాయం చేసి ప్రమోషన్లు వచ్చే విధంగా చూడాలని PRTU తరఫున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో దాదాపుగా కొన్ని సంవత్సరాల కాలంగా HGTగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కేవలం PSHMగా ప్రమోషన్ ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఒక ప్రమోషన్తోనైనా వాళ్ళ సర్వీస్ కొనసాగించే వాళ్ళు. ప్రస్తుతం అవి కూడా స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి ఇంగ్లీషు, మ్యాథ్స్ సబ్జెక్ట్ కన్వర్షన్ పెట్టి HGT ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టెట్ అని ఒక బూచితో ఆల్రెడీ 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను భయాందోళనలో ఉన్నారు. ఈ టెట్ను కూడా పూర్తిగా తీసేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ నెల 25న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యల సాధన కోసం విజయవాడ ధర్నా చౌక్ నందు
భారీ ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు. ఆ లోపల మా సమస్యలన్నీ పరిష్కరించాలని వీలైనంత వరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.